మేనిఫెస్టోలో కొన్ని కీలకమైన అంశాలు చెప్పి ముగిస్తాను. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం రాగానే డిఎస్సి నోటిఫికేషన్, మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాం. ఈ 5 సంవత్సరాల్లో యువతకి 20 లక్షల ఉద్యోగాలు. జగన్ కూడా అంటున్నాడు 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని. 1,70,000 ఉద్యోగాలు తీసి 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడంట. ఈ కథ ఒకసారి మీరు చూడండి, వినండి. అలాగే ప్రతి రైతుకి ఏటా 20,000, ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు, ప్రతి ఇంటికి ప్రతి మహిళకి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్స్. ముఖ్యంగా ఇది జనసేన ప్రతిపాదించింది. మీకు స్కిల్ డెవలప్మెంట్ ఉంటే పెట్టుబడి ఉండదు. పెట్టుబడి కావాలి అంటే 10 మందికి ఉపాధి అవకాశం ఇచ్చే యువత ఉంటే వారి కోసం 10 లక్షలు మీకు ప్రాజెక్ట్ వ్యయంలో సబ్సిడీ ఇచ్చే విధంగా, పెట్టుబడి పెట్టే విధంగా మేము ఈ కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. ఉత్తరాంధ్రకి సంబంధించి మనకి ప్రత్యేకించి ఈ ప్రాంతం తాలూకు అభివృద్ధి, ఉద్యోగ కల్పనకి ప్రత్యేకమైన ఎంప్లాయ్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా మత్స్యకార సోదరులకి చెప్తా ఉన్నాం, మత్స్యకారులకు చెప్తా ఉన్నాం. నేను కూటమి తరపు నుంచి నిన్న మేనిఫెస్టోలో పెట్టాం. ముఖ్యంగా మత్స్యకారులకి మీకు హాలిడే అప్పుడు మీకు 20,000 రూపాయలు అందజేస్తాం. అలాగే పూడిమడకలో ఫిషింగ్ హార్బర్ని తీసుకురావడానికి ప్రత్యేకంగా సీఎం రమేష్ గారు, మన సుందరపు విజయ్ కుమార్ గారు కృషి చేస్తారు. అలాగే సెస్ కోసం విలువైన పంట భూములు కోల్పోయారు. దాదాపు 4,000 ఎకరాలని రైతుల నుంచి సేకరించారు. వారికి 26 గ్రామాల నుంచి ఈ సెస్ల కోసం దానాదత్తం చేశారు. వారికి ఇవ్వాల్సిన హామీలు పూర్తి చేయలేదు. నిన్న మీకు మాట ఇచ్చా, పోలవరం నిర్వాసితుల కోసం ఎలా నిలబడ్డామో. నేను పాలిటిక్స్ కి వచ్చిందే SCZలు అడ్డగోలుగా మనకి రాజశేఖర రెడ్డి గారు కొన్ని ఇచ్చారు. ఉదాహరణకి మనకి అచ్యుతాపురంలో SCZలు వచ్చినాయి, పరిశ్రమలు వచ్చినాయి. కొన్ని చోట్ల భూములు తీసేసుకున్నారు కానీ పరిశ్రమలు రాలా, రైతులు నష్టపోయారు. ఆ రైతుల తరపున మీ గొంతు, మీ కష్టాన్ని నేను పవన్ కళ్యాణ్ అనే నేను మీకు అసెంబ్లీలో సుందరపు విజయ్ కుమార్ గారితో పాటు నేను మీ గళం వినిపిస్తాను, మీకు అండగా నిలబడతాం. మీకు ఇక్కడున్న అందరికీ, పెద్దలకి, ముఖ్యంగా ఉత్తరాంధ్రకి సంబంధించి కాబట్టి కేవలం మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని చెప్తా ఉన్నాం. జగన్ మీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక యాక్ట్ పట్టుకొచ్చాడు, చట్టం, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అది ఉదాహరణకి ఈ బిల్డింగ్ కానీ, ఆ మూలనున్న చిన్న ఇల్లు కానీ, ఒక 1/2 ఎకరం 50 గజాల భూమి ఉన్నా దానికంటే మనం ఒరిజినల్స్ ఇవ్వరంటే ఇంకా మనకి జెరాక్స్ కాపీ ఇస్తారంట. మనకి జెరాక్స్ కాపీ దాన్ని పెట్టుకునే మనం ఇంట్లో పెట్టుకోవాలంట. ఏదన్నా గొడవలు వచ్చి ఎవడన్నా మనకి ఆక్యుపై చేస్తే, కబ్జా పెడితే, మన కన్నబాబు రాజు గారిలాగా కబ్జా పెడితే అన్ని చట్టాలుండి అన్ని ఉండే ఈ రోజున
వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు గారు అడ్డగోలుగా మన కబ్జాలు పెట్టేస్తున్నారు స్థలాలు ఇవన్నీ. రేపొద్దున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్